ఇది మనకి మెయిన్‌గా అన్నదాతలకు వీళ్ళు ఏం చేశారని చూస్తే, సో మొత్తం మీద 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తారు. గరిష్టంగా 5 లక్షల రుణ పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారు. ఇది మాత్రం నిజంగా అమలైతే చాలా మంచి విషయం. 5 లక్షల క్రెడిట్ కార్డు పరిమితితో రుణ కార్డులు ఇస్తారంట. తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడిపిలో 4.8% ఉంటుందని అంచనా. 2026 ఆర్థిక సంవత్సరానికి దీన్ని 4.4% కట్టడి చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దాంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు అందించే ఆర్థిక సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ మొత్తం 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ఏర్పాటు, 500 కోట్ల వ్యయంతో విద్యారంగంలో కృత్రిమ మేధ ఉత్కృష్ట కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సో అన్నదాతలకు ఒక 5 పథకాలు తీసుకొచ్చారు. ఫస్ట్ పథకం ఏంటంటే చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అభివృద్ధి చేస్తున్నారు. సెకండ్ పాయింట్, రైతులకు రుణ సదుపాయం పెంచారు. థర్డ్ది, పప్పు ధాన్యాల దిగుబడి పెంపునకు 1000 కోట్లతో ప్రణాళిక. ఫోర్త్ది, బీహార్ మకానా బోర్డు ఏర్పాటు. ఫిఫ్త్ది వచ్చి పత్తి దిగుబడులను పెంచేందుకు 5 ఏళ్లలో ప్రణాళికలు. రైట్, ఇదిగోండి 8 సంవత్సరాలు 8 రకాల శారీస్ కట్టుకున్నారు నిర్మలమ్మ. సో గతంలో బడ్జెట్ పెట్టినప్పుడు మొత్తం మీద 2 గంటల 42 నిమిషాలు అంటే 162 నిమిషాలు ప్రసంగించారు ఎలక్షన్స్కి ముందు పెట్టిన బడ్జెట్లో. ఇప్పుడు మాత్రం 74 నిమిషాలే చెప్పారంట బడ్జెట్. అప్పుడంటే ఎలక్షన్స్ ముందు కదా, అందుకని చెప్పుంటారు.